ఈ సినిమా ఏ సినిమా కొంచెం ఇది ముందుకు తీసుకొద్దాం, దీన్ని వెనక పెడదాం, కొద్ది రోజులు దీన్ని ఆపుదాం, వీళ్ళైనా మీ చేతిలో ఏమైనా ఉన్నాయా, ఏం లేవా? నా చేతుల్లో ఏమీ లేవు సార్. బట్ 'దిల్రుబా' సినిమా వరకు వచ్చేసరికి ఏంటంటే ఇదే ముందు రావాల్సింది. కొంచెం మ్యాంగ్లూర్లో మేము ఒక 50 డేస్ లాంగ్ షెడ్యూల్ చేసాం. అక్కడి నుంచి వచ్చిన తర్వాత హైదరాబాద్లో కొంచెం ఇమీడియట్గా చేయాల్సిందే. షూట్ కొంచెం అటు ఇటు డేట్స్ వల్ల దానివల్ల కొంచెం డిలే అవ్వడం. నేను అన్నది అప్పటికే షూటింగ్ అది కూడా ప్యారలల్గా కంప్లీట్ చేయడం. సో ఇంక డిలే అవుతుంది వద్దు, ఆల్రెడీ నాది 1 ఇయర్ నుంచి ఏ సినిమా లేదు. అండ్ అయితే కొంచెం అది కంటెంట్ కంప్లీట్ డిఫరెంట్గా కనిపిస్తుంది దాంట్లో. అది ముందుకు వద్దాం, ఇది తర్వాత వద్దామని కాన్స్టెంట్గా కూర్చొని డిస్కస్ చేసుకున్నాం. అప్పటికి ఇది షూట్ పెండింగ్ ఉండింది ఇంకా 12 days. ఏ హీరోయిన్ కూడా పెద్ద హీరోయిన్ చిన్న హీరోయిన్ ఒక మంచి హిట్ పడింది అనుకోండి, ఆల్రెడీ అతనితో మేకింగ్లో ఉండే సినిమాలు ఏవో ఉంటాయి, 2, 3 ఉంటాయి, చిన్న సినిమాలు, డిఫరెంట్ సినిమాలు ఉంటాయి. వాళ్ళు అర్జెంటుగా ముందు రిలీజ్ చేసేసి ఆ నేమ్ని ఫేమ్ని కొంచెం క్యాష్ చేసుకోవాలి, ఈ టైంలో మన సినిమాని మార్కెట్ చేసుకోవాలి, 4 టికెట్లు తగ్గొట్టుకోవాలి, ఇలాంటిది ఉంటుంది. ఆ విధంగా 'దిల్రుబాని' ఏమైనా చూడొచ్చా, అవసరం లేదా? ఖచ్చితంగా ఒక పాజిటివిటీ అయితే ఉంటుంది సార్. ఎందుకంటే ముందు సినిమాది అయిందని, దానివల్ల దీనికి ఏదో హెల్ప్ ఎక్కువ అయిపోతుందని నేను అన్నాను. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఈ టీజర్ ఈ ట్రైలర్ చూసి ఆడియన్ వెళ్ళాలా లేదా అని డిసైడ్ అవుతాడు. బట్ బిజినెస్ పరంగా ఆఫ్ కోర్స్ ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది బిజినెస్ పరంగా. బట్ అలా కాకుండా నిజంగానే కంటెంట్ ఉందా సినిమాలో? సార్ 100% 'దిల్రుబా' అనే సినిమా ఏదైతే పాయింట్ చెప్పాలనుకున్నాం, హీరో ఎవరికి సారీ థ్యాంక్స్ చెప్పాడు సార్ కంప్లీట్ త్రూ అవుట్ ద ఫిలిం. ఆ ఎమోషన్ చిన్నదైనప్పటికీ మన నిజ జీవితంలో రోజు వాడుతూనే ఉన్నాం. దానివల్ల అయితే మోసపోతున్నాం, లేకపోతే మోసం చేస్తున్నాం. అరే ఈ పదం వాల్యూ ఇస్తే బాగుంటుంది కదా అనేది ఒక క్యారెక్టర్ నమ్ముతుంది. ఆ నమ్ముతూ వెళ్ళే ట్రావెల్ అనేది కొంచెం స్మూత్గా బాగా అనిపిస్తుంది. అండ్ పాటలు అండ్ లవ్ సీన్స్ అవన్నీ చాలా బాగా వచ్చేసాయి. ప్యూర్ లవ్ స్టోరీయా? లవ్ యాక్షన్ డ్రామా అనుకోవచ్చు సార్, అంతే. లవ్ స్టోరీ మీదే ఉంటుంది ఎక్కువ ఫోకస్ అంతే. నేను చాలా కొత్తగా ఉంటాను సార్. ఇప్పటిదాకా నా అన్ని డ్రామా వరకు, లవ్ వరకు వాట్ అబౌట్ యాక్షన్ ఏంటి? యాక్షన్ కూడా ఉంది సార్ దాంట్లో, ఇంకా చాలా ఎక్కువ. సో ఇప్పుడు యాక్షన్ అంటే మీరు ఎందుకు కొట్టామంటారు? కాదు ఎందుకు కొట్టాను నేను అంటే ఫోర్స్డ్గా యాక్షన్ పెట్టడం వేరు. ఇప్పుడు ఆ మధ్యన మన సినిమాలు హిందీ మార్కెట్కి వచ్చినప్పుడు హిందీ సినిమా డబ్బింగ్ కొనాలంటే యాక్షన్ సీన్లు ఉండాలి. యాక్షన్ సీన్లు అంటే మన బోయపాటి గారి సినిమాలకి, ఇలా కొంతమంది హీరోల సినిమాలకి అక్కడ మార్కెట్ ఎందుకు ఉంటుందంటే మంచి యాక్షన్ సీన్లు ఉంటాయి. సో కొన్ని సినిమాలు ఉంటాయి, ఇప్పుడు ప్లెయిన్గా మంచి లవ్ స్టోరీ కానీ, చిన్న ఫ్యామిలీ సినిమా కానీ, అందులో యాక్షన్ సీన్ ఎమర్చాలి. ఏదో హీరో బజార్లోకి వెళ్తుంటే వాళ్ళ చెల్లినోడు ఏడిపించాడు, వాళ్ళ అమ్మని ఏదో మాట అన్నాడనో, వెంటనే పెద్ద యాక్షన్ సీన్. యాక్చువల్గా ఆ సీన్ ఎంత ఉంటుంది, యాక్షన్ అంత ఉంటుంది. సో అలాంటి యాక్షన్ సీన్ కాకపోతే పర్లేదు, అలా ఏముండదు సార్. మరి ఏదో ఫోర్స్ఫుల్గా పెట్టినట్టు అసలు ఉండదు. ఏదైతే దానికి రిక్వైర్మెంట్ ఉన్నదో, గత మీ సినిమాల్లో ఒకటి ఫోర్స్గా ఒకటి రెండు ఉన్నాయి, అలా కాకుండా లేదు సార్. ఆ జాగ్రత్తలు తీసుకున్నాము, నేర్చుకుంటూ వస్తున్నారు అంతే కదా సార్. ఉన్నా కానీ స్టైలైజేషన్ చాలా కొత్తగా ఉంటుంది. బట్ ఫైట్స్ అయితే ఉంటాయి, యాక్షన్ అయితే ఉంటుంది, కానీ ఏది ఎబ్బట్టుగా కానీ ఎందుకు పెట్టారు అన్నది ఉండదు సార్. మీరు 7th 10th పాస్ అయిపోయారు, ఇంటర్మీడియట్ స్టేజ్లో ఉన్నారు. ఇంటర్మీడియట్లో కదా, ఇంటర్మీడియట్ స్టేజ్లో అత్యంత జాగ్రత్తలు తీసుకునే ఉంటారు. అలా తప్పుకున్నా సార్. ఇంకా గ్రాడ్యుయేషన్ అయిపోతే మిమ్మల్ని ఎవరు పట్టలేరు. ఇక అది ఏం లేదు సార్, మంచిగా అదే మీకు తెలియదేమో సార్. ఏదైనా 3 పట్టినా 4 హిట్లు పడినా ఏ సినిమాకి ఆ సినిమానే సార్. మేబీ కొంచెం అది ఉండొచ్చు, 2-3 లేకపోయినా ఉండగానే మనకి ఒక ధైర్యం వస్తుంది. అదే ఒక్క సినిమా కొంచెం ఇదైనా మనం ఇక్కడే ఉంటాము, ఎక్కడికి వెళ్ళిపోము, అదే 1-2 సినిమాలు తట్టుకునే కెపాసిటీ ఉంది మనకి అన్న ఇది వస్తుంది అప్పుడు. లేదు సార్, అదైతే ఉంటుంది. సో ఫస్ట్ హాఫ్లో ఒక 2-3 యాక్షన్లు, సెకండ్ హాఫ్ 2-3 యాక్షన్లు ఉంటాయి. ఫస్ట్ హాఫ్లో ఒక 2 యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి సార్. సెకండ్ హాఫ్లో ఒకటే ఉంటుంది. ఓకే క్లైమాక్స్ ఉంటుంది. క్లైమాక్స్ మోర్ ఆఫ్ యాక్షన్ ఉండదు సార్. మోర్ ఆఫ్ ఇది ఇంటెన్స్, ఒక క్యారెక్టర్ తాలూకు పెయిన్, లవ్, మాటలు, ఒక చిన్న ఫిలాసఫీ. డైరెక్టర్ కొంచెం బాగా త్రివిక్రమ్ గారు అండ్ పూరి గారి ఒక 2 బ్లెండ్ అయితే ఒక స్టైల్ ఉంటుంది చూడండి సార్. మాటలు కానీ అవి కొంచెం మనోడు తీరి బాగా రాస్తూ ఉంటాడు, చెప్పే మాటలు కానీ అది నాకు పర్సనల్గా కొత్తగా అనిపించింది. రేపు స్క్రీన్ మీద కూడా అరే బాగా రాశాడు రా మాటలు, ట్రీట్మెంట్ ఆఫ్ ద ఫిలిం బాగా తీసాడు అన్న ఫీలింగ్ ఉంటుంది సార్.